కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పలువురు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఘోర బస్సు ప్రమాదం నుంచి పలువురు మృత్యుంజయులుగా బయటపడ్డారు. రామిరెడ్డి అనే ప్రయాణికుడు అద్దాలను ధ్వంసం చేసి బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నట్లు రామిరెడ్డి అనే వ్యక్తి తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం రామిరెడ్డికి హైదరాబాద్కు తిరిగి చేరుకున్నారు. మియాపూర్కు చెందిన మరో ప్రయాణికుడు జయసూర్యకు ఇంటర్వ్యూ ఉండటంతో బెంగళూరుకు బయలుదేరాడు. జయసూర్యకు మియాపూర్లో బస్సు మిస్ అవడంతో ముసాపేటలో బస్సు ఎక్కాడు. కర్నూలు వద్ద ఒక్కసారి మంటలు రావడంతో బస్సులోంచి జయసూర్య బయటకు దూకి తన ప్రాణాలను రక్షించుకున్నాడు. బస్సు ప్రమాదంలో తన 2 కాళ్లకు గాయాలవడంతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కుటుంబ సభ్యులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జయసూర్య తెలిపారు. ఇక బస్సు ప్రమాదంలో హయత్ నగర్ కు చెందిన నవీన్ కుమార్ గాయాలతో బయటపడ్డారు. బెంగళూరులోని విప్రో కంపెనీలో నవీన్ కుమార్ ఉద్యోగం చేస్తున్నారు. దీపావళి పండుగ కోసం నవీన్ కుమార్ ఇంటికి వచ్చాడు. బెంగళూరుకు తిరుగు ప్రయాణ సమయంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నవీన్ కుమార్ బస్సు అద్దాలను ధ్వంసం చేసుకుని కిందకు దూకాడు. దీంతో కాలు ఫ్రాక్చర్తో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదంపై సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు కర్నూలుకు పయనమయ్యారు. నవీన్ పరిస్థితి మెరుగ్గా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. స్పీకర్ అట్లే అందులో పెట్టాలి మాట్లాడతారా మాట్లాడా ఎలా ఉంది నాన్న ఇప్పుడు? అంటే ప్యాచ్ అంటే బాగా అంటే ప్యాచ్ ఇరిగినాయా స్పీకర్ అట్లే అందులో పెట్టాలి మాట్లాడతారా మాట్లాడ నిన్న ఈవినింగ్ నేను కావేరీ బస్కి 9:20కి ఇక్కడ టికెట్ తీసుకుని మన జేఎన్టీ ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బస్సు ఎక్కాను. మెయిన్ మాకు ఇచ్చిన బస్సు రాలేదు, ఇంకొక బస్సు ఎక్కించి తీసుకెళ్లారు. మళ్ళీ వై జంక్షన్ వచ్చాక మాకు ఏ నెంబర్ బస్సు ఇచ్చారో ఆ బస్సులోకి మార్చారు సార్. ఆ తర్వాత మామూలుగా బస్సు కంటిన్యూ వెళ్ళిన తర్వాత ఒక్కసారి 10 ఆ టైంకి ఒకసారి వాష్రూమ్ ఆపారు. తర్వాత మేము అలా స్టార్ట్ అయ్యాక మేము పడుకుని పోయాము. బెక్కవోలు మండలం ఏ డోర్లు ఏ అద్దాలు ఓపెన్ అవ్వలేదు సార్. వెనకాల అలా బద్దలు కొడితే దబదబా కొడుతుంటే ఈ అద్దం పగిలింది. అందులోంచి మేము బయటకు వచ్చాం సార్. పెద్ద అద్దం కాదు సార్, ఓన్లీ డోర్ కున్న అద్దం అందులో ఉంచండి. పాపం అందరూ చాలా ట్రై చేసి అప్పర్ 19 అండి, U19 లాస్ట్ అండి. నేను దిగలేదు సార్, మెలకు వచ్చేటప్పటికే డోర్ని బద్దలు కొడుతున్నారు. ఆ మబ్బు ఆ మొత్తం అంతా కూడా పొగతో మసకబోసిపోయింది. ఎవరేం తెలుపులేదు సార్ ఏమైంది అనే లోపు నన్ను పైనుంచి కింద ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరు అందులో చెయ్యట్టు లాగుతున్నారు. లోపల నుంచి బయట లాగేశారు. వాళ్ళ పడిపోయి నేను బయట పడిపోయాను. నాది సింగిల్ సీట్ అండి, అప్పరు కింద కూడా మరి ఎవరు ఉన్నారో తెలియదు. నా పక్కన డబల్ అండి. లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి. టప్ 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 సౌండ్లతో పేలిపోతుంది. ఇంకా మాకు ఇదంతా బ్లడ్ మొత్తం ఈ షర్ట్ లో ఎన్ని బ్లడ్ తోటి మేము అలా 2 నిమిషాలు పక్క కూర్చోబెట్టి వాళ్ళు ఎవరో మొత్తం వెహికల్స్ కూడా అన్ని ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయినాయి మాట. వాళ్ళు ఎవరో కారులో ఇన్నోవాళ్ళు ఎవరో వచ్చారు. ఆ కారులో నన్ను ఇంకో 2 ఉన్నారు. ముగ్గురిని కారులో వర్షం పడుతుంది. ముగ్గురు కూడా మా ముగ్గురిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్. హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్.